పాయకరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్పట్లోనే ఈ పనులని పూర్తి చేయడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయకుండా మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. మళ్ళీ డబ్బులు ఇచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 18 గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు, ఇబ్బందులున్నాయి. మినీ హార్బర్ కావాలి, రెసిడెన్స్ స్కూల్ కావాలి, ఎన్ఏఓబి కూడా నిర్వాసన సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేస్తాం. ఇంకో పక్క పాయకరావుపేట మండలంలో అంబేద్కర్ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిరుపయోగంగా ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని డివోషనల్ హబ్ గా తయారు చేయాలన్నారు. అది కూడా చేస్తాం. వరాహ నది పైన గ్రోయన్స్ అభివృద్ధి చేయమన్నారు. అది కూడా చేస్తాను. ఏటి కొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీల హామీలు నిలబెట్టుకోలేదు. తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడ ఇప్పుడే తమలపాకులతో పెద్ద గార్లెండ్ తయారు చేసి నాకు స్వాగతం పలికారు. తమలపాకుల పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక సమర్థుడు సీఎం రమేష్, నేను ఎరిగిన వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఢిల్లీ తెలిసిన వ్యక్తి. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్లు పడుతుంది. రమేష్ కు 12 సంవత్సరాల అనుభవం ఉంది. కేంద్ర నాయకులతో సంబంధం ఉంది. కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్, ఎన్డీఏ అభ్యర్థి రమేష్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా. రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ కలిస్తే పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే, ముగ్గురం కలిసిన తర్వాత ఈ పవరే వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గానికి అనకాపల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వెనుకబడిన నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి. అటు పార్లమెంట్కి రమేష్ ఉండాలి. పాయకరావుపేట అసెంబ్లీకి తగిన అభ్యర్థిని అనిత. ఏం తమ్ముళ్ళు అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆశీర్వదిస్తాం. అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి